శీతం సుశోభిత కిరీట విరాజమానం శీతం సుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం శీతం సుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. చంద్రుణ్ణి కిరీటంగా ధరించాడు ఆయన. ఇందాకే చెప్పుకున్నాం ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు అని. అందుకని ఆయన ఏదో బృహస్పతి భార్య ఈ కథ అంతా చెబుతారు. నిజానికి అదంతా ఖగోళ శాస్త్రం. గురుగ్రహం నుంచి ఒక ఉల్క బయటకు వచ్చి, తార అంటే ఉల్క బయటకు వచ్చి చంద్రుణ్ణి తాకింది. ఆ చంద్రుడి నుంచి ఒక ముక్క విడిపోయింది. ఆ విడిపోయిన ముక్కే బుధగ్రహం. అంటే ఆయన పేరు గురుగ్రహం. ఆయన భార్య తార అంటే అక్కడి నుంచి విడిపోయిన ఒక ఉల్క. అది వచ్చి చంద్రుణ్ణి తాకింది. దాన్నే అక్రమ సంబంధం కింద చెప్పారు. అక్కడి నుంచి ఒక ముక్క విడిపోయింది. దాన్నే బుధగ్రహం అన్నారు. దిస్ ప్యూర్ సైన్స్. ఇది ఖగోళ శాస్త్రం. దాన్ని శేషాంకం కథలో చెప్పారు. అంతే తప్ప ఏ శిష్యుడు గురువు భార్యతో వంకర బంధం పెట్టుకోడు, చంద్రుడు అసలు పెట్టుకోడు. అది పౌరాణిక కథ. ఎందుకు చెబుతారు అంటే ఖగోళ శాస్త్రాన్ని అర్థం చేసేలా చేయడానికి. అక్రమ సంబంధం ఎందుకు పెడతారంటే మన బతుక్కి సక్రమ సంబంధాల కంటే అక్రమ సంబంధాలే బాగా గుర్తుండడం ముఖ్యం. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, టీవీలు లేవు, పుస్తకాలు లేవు. ఏం చేయమంటావు? విషయం చెప్పాలి కదా. అందుకని తారాశేషాంకం, త్రిపురాసుర సంహారం, కుమారస్వామి చేసిన తారకాసుర వధ, ఇవన్నీ ఖగోళ శాస్త్రం తప్పితే మామూలు పురాణ కథలు కాబట్టి కథ రూపంలో చెబుతారు. కథ రూపంలో చెప్పుకున్నా చంద్రుడు తప్పు చేసాడు ఎత్తిమే పెట్టుకున్నాడు ఆయన. బోల్డ్ మంది చేశారు, పోన్లే వాడి పాపానికి వాడు పశ్చాత్తాపడ్డాడు. వాడు ఎవరో నేను గొప్ప పని చేశానని అన్నాడా? వదిలేయి ఆ విషయం. ఆ సీతాంశుడిని ఆయన కిరీటంగా ధరించాడు. అందులో ఉద్దేశం ఏంటంటే మనం ఇక్కడ ఈ బ్రహ్మరంధ్రం వరకు చేరుకునేలాగా తపస్సు చేస్తే అక్కడ అమృత కిరణాలు ప్రసరిస్తాయి. ఇక్కడ చంద్రుడు ఉంటాడు అంటే అర్థం అది. ఓ సీనారేకు ముక్క అర్ధచంద్రాకారంలో ఇక్కడ జుట్టులో దోపుకుంటాడని అర్థం కాదు. అక్కడ నాటకంలో వేసే అలంకారం కాదు అది. ఇక్కడ చంద్రుడు ఉంటాడు. అమృత కిరణాలు అక్కడ ఉంటాయి. ఈ బ్రహ్మరంధ్రం, దీన్ని మాడు అంటాను తెలుగులో, దాన్నే బ్రహ్మరంధ్రం అంటారు. మహాతపస్సు చేసినప్పుడు పూర్తిగా ఆత్మనిష్టలో ఉండిపోతే ఈ లోపల ఉండే వాయువు కుండలిని శక్తి అక్కడికి వెడుతుంది. అక్కడికి వెళ్ళగానే అక్కడ సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధరా శుక్ర సంస్థిత సర్వతోముఖి సర్వోదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి. ఆ యాకిన్యంబా స్వరూపమే చంద్రుడు. అక్కడ యోగ సాధన చేస్తే అక్కడ తెరుచుకుని ఆ పద్మంలో ఉండే మకరందం, చల్లని మకరందం, తేనె, అమృతం ప్రవహిస్తుంది. అమృతం ప్రవహించేది చంద్రుడి నుంచి కాబట్టి చంద్రుడు నెత్తి మీద ఉంటాడు అన్నదొక భావన. పాలేక్షణానల విశోషిత పంచబాణం. ఆ నుదుటి కన్ను తెరిచి మన్మధుడిని దహనం చేశాడు. ఇప్పుడు ఇంకో చమత్కారం చెప్పుకుందాం. మనస్సు నుంచి పుట్టినవాడే మన్మధుడు కదండి. అంతే మనస్సుకు ఏమవుతాడు? మన్మధుడు కొడుకు అవుతాడు. అందుకే మనం శివనామ జపం చేస్తుంటే మనస్సు సహకరించదు, పక్కకి వెళ్ళిపోతుంది. మా అబ్బాయిని చంపిన వాడిని జపం చేస్తున్నావు, కుదరదని చెబుతుంది. అదో కవి చమత్కారం. మనోజుడు అంటారు మన్మధుడిని. మరి ఎవరికి, ఏ తండ్రికైనా కొడుకుని చంపిన వాడి మీద కోపం ఉంటుంది కదా. అందుకని మన మనస్సు శివనామ జపం చేస్తుంటే మనస్సు పక్కకి వెళ్ళిపోతుంది. కుదరదు, నేను ఒప్పుకోను, ఇంకెవరు దొరకలేదా, విష్ణువుని జపించుకో, ఎవరినైనా జపించుకో, శివుడు కుదరదు, మా అబ్బాయిని చంపేశాడు. అబ్బాయి అంటే ఎవరు? మన్మధుడు. అందుకని కవి ఏం చేయాలి? వెంటనే శివుణ్ణే అడగాలి, బాబు మీకు ఏమైనా ఉంటే బయట చూసుకోండి అయ్యా, నన్ను చంపకండి అయ్యా. అదే భావన కలిగి నేను శివలింగానికి అభిషేకం చేస్తుంటే ఆ భావన వచ్చి భగవంతుడి మీద పద్యం వల్లనమ్మా మీకు ప్రాప్తం ఉంది, మీకు వినిపిస్తున్నాను దాన్ని. ఏమిటంటే నీవును నేను నుండిమిక నేను కనంబడనీకుమయ్యా. ఒకసారి ఎప్పుడు నేను అమెరికా వెళ్ళినప్పుడు ఎవరింట్లోనో కూర్చుని ఇలాగే ఏదో కాస్త అభిషేకం చేసి దండం పెట్టుకుంటూ ఉంటే ఇంట్లో ఎవరు లేరు, నన్ను వదిలారు. వారు ఉద్యోగానికి వారు వెళ్ళారు. దానికి ఇద్దరమే ఉన్నాం. నీవును నేను నుండిమిక నేను కనంబడనీకుమయ్యా భావావిలమైన మానసము అకాస్మరింపగనీదు నిన్ను తద్భావజుడైన మన్మధుని దగ్ధమొనర్చితివంట మీకు మీకేవో చికాకులున్నవని ఏమి ఎరుంగని నన్ను నేతురా. ఇది భక్తుడు ప్రార్థించాల్సిన విధానం. మనస్సు భగవంతుడి మీద లగ్నం కాకపోతే ప్రార్థన చేయండి. కోపం వస్తే తిట్టండి, దేవుణ్ణి తిట్టండి. చస్తున్నాం గంట నుంచి ఇక్కడ అనండి, అది కూడా లగ్నం అవుతుంది. వెంటనే కోపంలో లగ్నం అవుతుంది, శత్రుత్వంలో లగ్నం అవుతుంది. అంచేది భక్తి కంటే వైరభక్తి గొప్పది. ఏదో విధంగా లగ్నం కావడమే కావాలి.
అందుకని నాకోసారి కూర్చున్నప్పుడు ఒక్కడే ఉన్నాను, ఎవరూ లేరు, ఇప్పుడు కూడా మనస్సులో వెర్రి ఆలోచనలు నేను దేనికి ఇది అనిపించి ఒళ్ళు మండి నాకు కవిత్వం వచ్చింది కాబట్టి పద్యం చెప్పా. నా అదృష్టం అది. ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి 11,231 పద్యాలు రాశాను. 11,231. అందులో ఇదొకటి ఇష్టదైవం అనే కావ్యంలో ప్రకటించాను. నీవును నేను నుంటిమి. ఇది అమెరికా దేశం అయ్యా, ఎవరూ లేరు, తాళం వేసిపోతే 111 వాడు వస్తాడు, 911 వాడు వస్తాడు, ఇంకెవడు రాడు ఇక్కడికి. ఆ దంపతులు వెళ్ళిపోయారు వాళ్ళ ఉద్యోగానికి. సాయంత్రం వరకు నా గొడవ నాది. నేను నీ ఎదురుగా ఉన్నాను, నేను ధ్యానం చేస్తా ఉంటే దిక్కుమాలిన మనసు సహకరించట్లేదు, పక్క వెళ్ళిపోతూ ఉంటుంది మనకి. అంటే ఆ గోడే ఆయనతో చెప్పుకుంటే అది సహకరించినట్టే, అది కూడా తపస్సే, జపమే చేయక్కర్లేదు ఇక్కడ. భావావిలమైన మానసమగా స్మరింపగ నీదు నిన్ను. ఏవో ఆలోచనలు, మిత్రత్వాలు, శత్రుత్వాలు, భావాలతో కలుషితమైపోయి మనస్సు నిన్ను స్మరించనివ్వట్లేదయ్యా. ఎందుకని నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. కావ్యాలు సాహిత్యం చదివిన వల్ల, ఓ మన్మధుని మనస్సు కుమారుడు కదా మన్మధుడు, ఆ మన్మధుడిని శివుడు దగ్ధం చేశాడు కదా, ఆయన శివుడు జపం నేను చేస్తుంటే మనస్సు ఎందుకు సహకరిస్తుంది? మా అబ్బాయిని చంపినవాడు నువ్వు జపం చేస్తావా అని మనస్సు సహకరించట్లేదేమో. నేను శివుడితో చెప్పా, తద్భావజుడైన మన్మధుని దగ్ధమునర్చితి వంట మీకు మీకేవో చికాకులున్నవని ఏమి ఎరుంగని వారినేతురా. బాబు మీకు ఏమైనా ఉంటే బయట చూసుకోండి, నా మనస్సును బాధ పెట్టకండి అని శివుడిని ప్రార్థిస్తే లొంకకి ఏమవుతాడమ్మా? పరమేశ్వరుడు దయామయుడు. అంటే లగ్నం కాలేదని అనే బదులు పూజ చేస్తే లగ్నం అవుతుందా? పూజ చేయి. అభిషేకం చేస్తే లగ్నం అవుతుందా? అభిషేకం చేయి. లేదు పని చేసుకుంటూనే జపం చేస్తే లగ్నం అవుతుందా? పోనీ అది చెయ్యి. లగ్నం అవ్వడమే కావలసింది. దానికోసం ఏం చేసినా పర్వాలేదు. తిడితే లగ్నం అవుతుందా? తిట్టు, దేవుడిని తిట్టు, పక్కవాడిని తిట్టుకో, కేసు ఎడతాడు. దేవుడైతే ఏ కేసు పెట్టడు. ఇంతకాలం పడి చస్తున్నామయ్యా ఇక్కడ అని చెప్పి రామదాసు తిట్టాడు కదా, ఒళ్ళు మండి. తిట్టాక మళ్ళీ ఏమన్నాడు? ఎవడబ్బా సొమ్మని కులుకు చూతిరేగేవు రామచంద్ర. నీ బాబు ఏమైనా చేయించాడా నగలో? మీ మామగారు ఏమైనా చేయించాడా? నేను ఇక్కడ తహసీల్దార్గా ఉండి ప్రజల దగ్గర వసూలు చేసిన పన్ను అంతా బట్టి నీకు మీ ఆవిడికి నగలు చేయిస్తే నన్ను జైలు పెడతావా అని రాముడిని అడిగాడు. చిత్తశుద్ధి ఉండబట్టి ఆ సొమ్ము రామదాసు మింగేయలేదు, భద్రాచలం రాముడికి ఇచ్చాడు ఆయన కాబట్టి అడిగాడు. మళ్ళీ కాసేపటికి బాధ వచ్చి, అబ్బా తిట్టి తినని ఆయాసపడబోకు రామచంద్ర, ఈ దెబ్బల కూర్వలేక అబ్బా తిట్టి తినయ్యా అన్నాడు. దెబ్బకి దిగి వచ్చాడు రామచంద్రుడు. వాళ్ళు చంపిస్తున్నారయ్యా, తానీషా బొట్లు కొరడాలతో కొడుతుంటే ఏం చేయమంటావు? నువ్వు రావు. భక్తితో ప్రార్థిస్తే వస్తారని తిట్టినా వచ్చాడు. ఎందుకంటే తిట్టినందుకు మళ్ళీ బాధపడ్డాడు, మళ్ళీ అవసరమైతే మళ్ళీ తిడతాడు. అంటే ఏం చేసినా భగవంతుడి మీద మనస్సు లగ్నం కావడమే కావలసి. ఇప్పుడు గమనించండి, నవరసాల్లో శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం ఏదైనా సరే భగవదర్చనకు ఉపయోగపడేదే. అందుకే ఉత్తర దేశంలో చాలా భాగం మధుర భక్తి అంటారు. భగవంతుడిని వాళ్ళు భార్యగా భావిస్తారు, భర్తగా భావిస్తారు. భగవంతుడిని అక్కడ స్త్రీలు భర్తగా భావిస్తారు, భర్త ఉండగానే తప్పేం లేదు అందులో. భార్య ఉన్నవాళ్ళు భార్యగా భావిస్తారు, స్త్రీగా భావిస్తారు. ఏదైనా సరే భావన లగ్నమైందా లేదా, మనస్సు లగ్నమైందా లేదా. అందుకని అలాంటి లెక్క కోసం ఇక్కడ చూద్దాం. పాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం. ఇందాక చెప్పుకున్నామో పాములు ఆయన కుండలాలుగా కూడా అవి ఉంటాయి, సర్పకుండలుడు అంటారు. ఇక్కడ చెవికి కుండలాలు మళ్ళీ ఏవి లోలకలు డోలకలు ఉండవు, అవన్నీ అమ్మవారికి వైభవాలండి. ఈయనంతే. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజపుంగవ పన్నగానాం దావానలం మరణ శోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం. దురితం అంటే పాపం. పాపాలనేవి మదించిన ఏనుగుల్లా ఉంటే శివుడు పంచాననం సింహం రూపం ధరించి ఆ పాపాలు పోగొడతాడు. సింహాన్ని పంచాననం అంటారు. అంటే 5 ముఖాలు ఉండవు. ఆననం అంటే ముఖం, గజాననం అంటే గజముఖుడు కదా. పంచాననుడు అంటే 5 ముఖాలు ఉంటాయని కాదు, శివుడుకుంటాయి 5 ముఖాలు. కానీ సింహానికి ఒక ముఖమే ఉంటుంది. పంచ అంటే ఇంకో అర్థం, తెరచిన నోరు గరిగిందని. ఆ పేరు ఎవరు పెట్టారండి? మనిషి పెట్టాడు. ఎందుకు పెట్టాడు? వీడిని చూసినప్పుడు అలా అది నోరు తెరిచింది, అందుకని పెట్టాడు మింగేయడానికి. సింహాన్ని మనం చూస్తే ఫోటోకు పోజిస్తుందా? సింహం దగ్గరికి ఫోన్ తీసుకెళ్ళి సెల్ఫీ అనండి, ఇంక సెల్ఫీ ఉండదు, ఓ దెబ్బ కొడుతుంది.
అంచేత మనిషి సింహాన్ని చూసినప్పుడల్లా అది నోరు తెరుస్తుంది మింగేయడానికి. ఇప్పుడు చాటు నుంచి చూశాడు, అందుకని అస్తమానం నోరు తెరుస్తుందని పంచాననమో వేరెట్టాడు. భాషలో పదాలు అలాగే పుడతాయి. ఎవడో పుట్టకపోతే పదాలు ఎలా పుట్టే వేరే వాడుకో వెరతాడు అన్నాడు మాయాబజార్ సినిమాలో. ఇలా పదాలు పుట్టే పంచాననం. శివుడు పంచాననమేట ఎవరికి? పాపాలనేటువంటి మత్తేబాలకి. ఒకవేళ పాపాలు పావుల్లా మన్న పట్టుకుంటే నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం రాక్షసులు అనేటువంటి పాములకి ఆయన గరుత్మంతుడు అంటుడు నాగాంతకం. గరుత్మంతుళ్ళ ఆ రాక్షసుల్ని మన పట్టుకున్న రాక్షస భావాలని పీల్చి పిప్పి చేస్తాడు. భగవద్భక్తి అంత గొప్పది. అంతేకాదు దావానలం మరణ శోక జరాటవీనాం, మూడింటితో కూడిన అడవి జీవితం. ఒకటి శోకం, రెండు జర వృద్ధాప్యం ఒకటి, శోకం ఒకటి, అంతిమంగా మరణం ఒకటి. మనిషిని బాగా భయపెట్టేది మరణం. ఆ మరణం రావడానికి ముందు, రథం వచ్చే ముందు జెండా కనపడినట్టుగా ఆ మరణం రావడానికి ముందు వృద్ధాప్యం కనపడుతుంది తెల్ల జెండా రూపంలో, జుట్టు తెల్లబడిపోయి. ఇంకా వస్తుంది రా అబ్బాయి త్వరలో విడుదల, కూర్చో, ఇంకా ఏమైనా పనులు ఉంటే చేసుకో, వీలునామా ఉంటే రాసుకో, లేకపోతే వీలున్న వాళ్ళందరికీ నామాలెట్టు, ఏదో చెయ్యి, అదో వీలునామా. అందుకని ఇంక దగ్గరికి వస్తుంది వృద్ధాప్యం గుర్తు చేస్తుంది. అందుకని వృద్ధులు ఆనందించాలి, కానీ ఆనందించరు. ఏమిటోనండి మమ్మల్ని ఎవరో పట్టించుకోలే. ఇంటికి పట్టించి ఎంతవరకు పట్టించుకున్నావు? అవదాం 70 ఏళ్ళ బట్టి, ఇంకా ఏం పట్టించుకోవాలి? వదిలించుకోవాలండి. ఇది ఎక్కడ గోలా? వదిలించుకోవడానికి ఉండదండి. మనిషి మనస్సు మృత్యువుకు భయం. సంతానం ఎందుకు అంటారంటే మొహమాటం లేదంటే మృత్యువుకు భయపడి. మన స్టాంపు కొనసాగాలి ఇక్కడ, అది సమస్య. ఆ స్టాంపు కూడా లేకపోతే ఎవరికి సంతానం అక్కల, దేనికంటే సంతానం పని లేక వాళ్ళు ఏమైనా ఉద్ధరించి ఇచ్చారు కనుక. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటాం? ఇవన్నీ మృత్యువుకు భయపడి నాదేదో ఉండాలి. వీడు ఉండడు కానీ వీడుది ఉండాలి. ఎక్కడ ఎవడు చూశాడు? అదే అజ్ఞానం. దాన్నే విడిచిపెట్ట. ఆ వృద్ధాప్యానికి నువ్వు భయపడుతున్నావు, ఆ శోకానికి భయపడుతున్నావు. శోకం ఎందుకు వస్తుంది? మనస్సు నేనే అనుకున్న మనస్సులో లీనం కావడం వల్ల వస్తుంది. మనోనాకమకం దేవో మనస్సాక్షీతి నిశ్చయాత్ శోకమోహోపహాని స్యాత్ ఇది వేదాంత డిండిమక. వేదాంత డిండిమంలో చెప్పినట్టుగా ఈ శోకము మోహం లేకుండా ఉంటే మనస్సు నేను కాదని తెలుసుకోవాలి. కలగనేటప్పుడు మనస్సు వేరుగా కలగంటుంది, మనం పడుకునే ఉన్నాం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనస్సు నిద్రపోయింది, మనం అలాగే ఉన్నాం. పొద్దున్న లేచాం, మనస్సు మనం ఎలా అవుతామండి? ఒక దశలో జాగ్రత్త అవస్థలో మనస్సు మనమని తెలుస్తోంది. కనేటప్పుడు మనం కాదు, గాఢ నిద్రావస్థలో మనం కాదు. అంచేత మనస్సు మనం కాదు, శరీరం కూడా మనం కాదు. ఎందుకని? దేహోనాకమకం దేవో దేహోనాకమకం దేహి దేహ సాక్షీతి నిశ్చయాత్ జన్మ మృత్యు ప్రహీణోసౌ ఇది వేదాంత డిండిమక. శవం ఏదైనా కనపడితే భయపడి పారిపోకండి, చూడండి, శంకలు పెట్టుకోకండి. అమావాస్య పూర్ణిమాన శవాన్ని చూడండి. పుణ్యం కోసం కాదు, జ్ఞానం కోసం. పాపం కోసం కాదు, జ్ఞానం కోసం చూడాలి. మన బంధువులైతే మరీ దగ్గరగా చూడండి. నిన్నటి వరకు మాట్లాడాడు ఇప్పుడు ఇంతట్లో ఆగిపోయిందంటే వెంటనే రావాల్సిన ఇది యాకారేశ రాకారేశ ఈ మాటలు కాదు ఇక్కడ. రేపు నేనైనా అంతే కదా, ఈ మాట రావాలి. రేపు నేనైనా అంతే కదా, ఈవేళ వాడిని నేను మోస్తున్నాను, రేపు నన్ను ఎవడో మోస్తాడు. ఇది వైరాగ్యం, ఇది జ్ఞానం. ఇది అప్పుడే అయితే ఇంతవరకు పిలిచిన సుబ్బారావు ఎవడో, ఇప్పుడు సుబ్బారావులు ఎవరన్నా ఉంటే ఏమనుకోకండి, ఏదో పేరు చెప్పాలి కూడా చెప్పా. ఇంతవరకు పలికిన సుబ్బారావు ఇప్పుడు పలకట్ల అంటే సుబ్బారావు ఖచ్చితంగా ఈ శరీరం కాదు కదా అని డైరెక్ట్ తెలిసిపోతుంది. నీకు ప్రయోగాలు దేనికి? విశ్వాసం తెలిసిపోతుంది కదా. ఇంతవరకు పలికిన సుబ్బారావు ఇప్పుడు పలకట్ల అంటే వాట్ ఈజ్ ఇన్సైడ్ ఈజ్ సుబ్బారావు. ఆ ఇన్సైడ్ అవుట్ సైడ్ అయింది ఇప్పుడు. వాడు వెనకాల వెళ్ళు. మనకి సుబ్బారావు బతుకున్నంతకాలం నువ్వు ఎవరైనా సుబ్బారావు అనగానే లేచి పలికాడు కదా, ఇదే కళేబరం లేచింది. సుబ్బారావు ఎలా అవుతాడైనా? ఇది మనకు అర్థం కావట్లా. ఎందుకంటే అసలు అర్థం కావడం ఇష్టం లేదు. అయితే చాలా వదిలేయాలి. ఆ వదిలేయడం ఇష్టం లేదు కాబట్టి ఇది కూడా అర్థం కానట్టుగా. అవన్నీ కష్టమేం కాదమ్మా. 4 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కంటాం కంటే ఇది అర్థం కావడం కష్టం కాదు, చాలా తేలిక. మనకు అంత ఖర్చు పెట్టి అన్నీ కొంటాం, ఇది అర్థం చేసుకో. కష్టం అని తోసేస్తాం. కష్టమేమీ లేదు, నీకు ఇష్టం లేదు తల్లి, అంతకంటే లేదు. నీకు ఇష్టమైతే ఇష్టమైంది. అందుకని పంచాననమైనా ఆయనే, నాగాధిపుడైనా నాగాంతకుడైనా ఆయనే. చివరికి వీటన్నిటికీ దావాననం, ఈ ముసలితనానికి మరణానికి శోకానికి ఒక అడవిలా వ్యాపిస్తేవి. దావానలం కూడా ఆయనే. దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. తేజోమయం సగుణ నిర్గుణం అద్వితీయం
ఆనందకందమపరాజితం ఆనందకందమపరాజితమప్రమేయం ఆనందకందమపరాజితమప్రమేయం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితం ఆనందకందమపరాజితమప్రమేయం వాగాత్మకం వాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తేజోమయమైన రూపం భగవంతుడిది. సగుణ నిర్గుణం, ఆకారం ధరించింది ఏదే, ఆకారం లేనిది ఏదే. దీన్ని శాస్త్రీయంగా రుజువు చేయొచ్చు. అదేమి నమ్మకం కాదు. ఇది తేజోమయమైన రూపమే ప్రపంచమంతా వ్యాపించింది అనడానికి. అసలు ఏ వస్తువైనా మనకు ఎలా కనపడుతుందండి, ఫిజిక్స్ ప్రాథమికంగా చదివినా తెలుస్తుంది. ఆ వస్తువు నుంచి కాంతి కిరణాలు మన కంట్లో పడతాయి, లేకపోతే ఆ వస్తువు మనకు కనపడదు. వస్తువు నుంచి వచ్చింది కాంతి కిరణం మిత్రం, ఆ వస్తువు రాలేదు. అంచేత ప్రతి వస్తువులోనూ కాంతి ఉంది. అందుకే కాంతి వస్తువు గుండా కూడా ప్రయాణం చేస్తుంది. ఎన్ని గోడలు అడ్డం ఉన్నా మనకి సెల్ ఫోన్ పనిచేస్తుంది. కిరణాలు వస్తున్నాయి. సెల్ ఫోన్ అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. ఈ వాగడం పెట్టుకుంటే దేవుడు అర్థం కాడు. దాన్ని ఆపేసి ఎలా పని చేస్తుందో తెలుసుకుంటే మొత్తం అర్థమవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నువ్వు పూర్తిగా అర్థం చేసుకోగలిగితే సాక్షాత్తు అద్వైత సిద్ధాంతం మొత్తం అర్థమవుతుందమ్మా. వర్చువల్ ప్రపంచం అంతా రేపు రాబోతోంది, మీరు తెలుసుకుంటారు. శంకరాచార్య జగద్గురువు అద్వైతం ఒక్కటే సిద్ధాంతం అని రుజువు కాబోతోంది ఖచ్చితంగా, బికాజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు కోరుకున్న ఏ దృశ్యమైనా మీకు కనపడుతుంది. అప్పుడు మనం నమ్మి తీరుతాం. వ్యాసుడు చనిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ చూపించాడు భారతంలో, గాంధారికి కుంతికి. ఇట్ వుడ్ బి హ్యాపన్, తప్పకుండా జరుగుతుంది. అది వర్చువల్ మీటింగ్ అంటున్నారు కదా, వర్చువల్గానే జరుగుతుంది. అది కాదు మిత్రమా, ఇప్పుడు ఇది కూడా వర్చువల్లే. ఇది నిజమని నువ్వు అనుకుంటున్నావు. ఇది ఇప్పుడు జరుగుతున్నది కూడా వర్చువల్లే. అది సిద్ధాంతం. బ్రహ్మ సత్యం జగన్ విద్య. విద్య అంటే వర్చువల్. తేజోమయం సగుణ నిర్గుణం. ఇంకో ఉదాహరణ, అద్దం ముందు నిలబడండి. మీ ముఖం మీకు ఎలా కనపడుతుంది? అద్దం ఉంటే తప్ప కనపడదు. అద్దం ముందు కనపడింది కదండి, ప్రతిబింబం కనపడింది. మన ముఖం ఉండబట్టి ఇక్కడి నుంచి కిరణాలు అందులోకి వెళ్ళి ప్రతిబింబం ఏర్పడింది. అనుమానం ఏదైనా ఉందా? అప్పుడేమంటాం? అలాగే భగవంతుడి నుంచి ఆయన అద్దంలో చూసుకుంటే ఈ సృష్టి ఏర్పడిందని రమణ మహర్షి చెప్పాడు. సృష్టి ఎలా ఏర్పడింది అంటే, నీ ముఖం ఎలా ఉందో నీకు తెలియాలంటే ఏం చేస్తావు అన్నాడు. అద్దంలో చూసుకుంటాం. భగవంతుడు తాను ఎలా ఉన్నానో తెలుసుకోవాలని మాయా అనే అద్దంలో చూసుకున్నాడు, ఈ సృష్టి ఏర్పడింది అన్నాడు ఆయన. అప్పుడు కూడా మనకు అనుమానం వస్తుంది. అద్దంలో నా ముఖం బయట ఎలా ఉందో లోపల అలాగే ఉంది కదండి, మరి భగవంతుడు ఎలా ఉన్నాడో సృష్టి అలా లేదు కదా. ఆయన ఏదో మంచివాడు అంటారు, ఇవన్నీ చెడ్డగా ఉన్నా. ఆయన ఏదో రూపం లేదంటే ఇవన్నీ ఉన్నాడు. నీ ముఖం ప్రతిబింబం కూడా ఉన్నట్టుగా లేదు మిత్రమా. బాగా పరిశీలించు. తలదూకుని పారిపోవడం కాదు. మన కుడివైపున ఉన్నవన్నీ అక్కడ ఎడం వైపున కనపడుతున్నాయి, గమనించండి. ఇలా నేను అద్దం ముందు నిలబడితే కుడి చేతికి అంకణం అక్కడ ఎడం చేతికి ఉంటుంది. వాట్ హ్యాపెనింగ్? ఇట్ ఈస్ నథింగ్ బట్ వర్చువల్ మిత్రమా, వర్చువల్. జగత్తే వర్చువల్. ఎవడు పెట్టాడండి ఇదంతా? ఇదంతా అమ్మవారి సృష్టి అని అర్థం కావట్లేదు. ఆ చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. నీ కుడి చేతికి అంకణం అక్కడ ఎడం చేతి. నాకు 100 సార్లు అద్దం ముందు నిలబడినా అర్థం కాల. టైం అయిందని బయటికి వెళ్ళానంతే. 3 సార్లు చూశాను. ఎలా కూర్చోంది ఇది అంటే కుడి ఎడమైంది అంటే భగవంతుడు తిరగబడితే ప్రపంచమైంది. అంచేది ప్రతిబింబం అర్థమైతే అసలు బింబం అర్థమవుతుంది. అంతేకాదు ఇంకో మాట చెబుతున్నాడు ఇక్కడ, అప్రమేయం సగుణ నిర్గుణం. సగుణ తేజోమయం సగుణ నిర్గుణం అప్రసగుణ నిర్గుణం అప్రమేయం. అప్రమేయం అంటే కొలవడానికి వీలు లేనిది. ప్రమ అంటే కొలత. కొలవడానికి వీలు లేనిది అప్రమేయం. భగవంతుణ్ణి కొలవడానికి సాధ్యం కాదు. ఎందుకు కొలవడం వీలవుతుందో తెలుసా? మనం ఒక ఏదో 5.5 అడుగులు పొడుగు, ఇంకో ఏదో 2 అడుగులు వెడల్పు, ఇలా ఒక ఆకారంతో పొడుగు వెడల్పు ఎత్తుతో ఉన్నామా లేదా? మనం ఈ పరిధులు ఉండడం వల్ల, ఈ కొలతలు ఉండడం వల్ల మనం పరిమితమయ్యాం. జీవుడు పరిమితమయ్యాడు. భగవంతుడు కొలతలు లేవు. మీకు ప్రత్యక్ష ఉదాహరణ, కొలతలు తగ్గిన కొద్దీ వ్యాప్తి పెరుగుతుంది. దారపు రీలు పట్టుకోండి. దారం ఇలా చుట్టూ రీలు ఉంటుంది కదా, దారపు రీలు. దాన్ని నేల మీద పెట్టండి. ఎంత దూరం ఆక్రమించిందండి అది? ఒక 2 అంగుళాలు అంతే కదా, 2 అంగుళాలు. అదే దారపు రీల నుంచి దారం తీసి నేతగాళ్ళ దగ్గరికి వెళ్ళి దాంతో ఆ దారపు పోగులతో ఒక రుమాలు తయారు చేయండి. జేబు రుమాలు ఆ దారంతో తయారు చేస్తే అది ఇంకా ఎక్కువ ప్రదేశం ఆక్రమించిందా లేదా?
అదే దారపు రొయ్యలతో రుమాలు కూడా తయారు చేయకుండా ఆ దారాన్నే పట్టుకుని సాగ తీసుకుంటూ మీరు అపర్ణ శరీని బ్రాకులన్నీ తిరగండి, మొత్తం సరిపోయింది అది. అంటే దారపు రీలుగా ఉన్నప్పుడు దానికి 3 కొలతలు ఉన్నాయి, గమనించండి జాగ్రత్తగా. శాస్త్రానికి అధ్యాత్మ శాస్త్రానికి ఆ సంబంధం ఏమిటి? 3 కొలతలు ఉన్నాయి. 1 పొడుగు ఉంది, 2 వెడల్పు ఉంది, 3 ఎత్తు ఉంది. 3 కొలతలు ఉన్నాయి కాబట్టి అక్కడే ఉంది అది. దాన్ని రుమాలుగా మార్చేసరికి పొడుగుంది, వెడల్పు ఉంది, ఎత్తు లేదు, తగ్గింది. అందుకని ఇంకాస్త వ్యాప్తి పెరిగింది. దారపు రీల నుంచి దారం తీసి నువ్వు చుట్టూ రోడ్డు మీద పరుచుకుంటూ పోయాక పొడవే తప్పితే ఎక్కడా వెడల్పు లేదు, ఎత్తు లేదు, ఒకే కొలత. అందుకని దూరం ఎన్ని మైళ్ళైనా వ్యాపించింది. అంచేత మన పరిధులను ఎంత తగ్గించుకుంటే అంత వ్యాపిస్తాం, మన బంధాలు ఎంత తగ్గించుకుంటే అంత వ్యాపిస్తాం, మన బంక ఎంత తగ్గించుకుంటే అంత వ్యాపిస్తాం. ఎన్ని పనులు చేయడం తగ్గిస్తే అంత మంచిది, ఎన్ని మాటలు మాట్లాడడం తగ్గిస్తే అంత మంచిది, ఎన్ని ఆలోచనలు కూడా తగ్గించగలిగితే అంత మంచిది. నేను కనీసం 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి చెబుతున్నాను, నమస్కారాలు బట్టి పనులు తగ్గించండి, మాటలు తగ్గించండి, ఆలోచనలు కూడా తగ్గించండి. ఇంకా పాముకోకండి ఊరికే కూర్చుని. ఇక్కడ ఎవడైనా ఎక్కువ మాట్లాడితే వద్దని చెప్పండి, నేను జపం చేసుకుంటానని చెప్పండి. దారా నేను చూసి చాలా కాలమైంది, దా 1 గంట ఏం మాట్లాడుకుంటావు? ఆత్మస్థుతి పరనింద. పైగా వాడికి మనం లోకు అయ్యాం, వాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, వాడు మానవుడు, వీడి తాతగారి మాట వాడు చంపేస్తున్నాడు, తాత దగ్గరికి వెడితే అంటాడు. వాడి పనులు వాడుకునే, మనకు పని లేదు, వదిలేరదా? మరి ఇంకెలా వ్యాప్తి ఎలా వస్తుందండి? అక్కడి నుంచి మాట్లాడినవాడు మంచివాడు, మాట్లాడినవాడు దుర్మార్గుడు, అలా అన్నవాడు అలా పెంచాడు అన్నవి. ఇక్కడ ఎందుకు వచ్చిన వ్యాఖ్యానాలు ఇవన్నీ? నీకేం చెప్పింది శాస్త్రం? వానప్రస్థంలో మౌనంగా ఉండమని, వీలైనంత మాట్లాడకపోవడం మరీ మంచిది. చంటిపిల్ల ఉంది, మనవరాలు, దగ్గరికి వస్తే ఎత్తుకుంటాం, లేకపోతే దాని దారిని అది బాని వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటారు. అలా దూరం నుంచి చూస్తాం, ఫోటో తీసుకుంటాం. అందరి దగ్గరికి వస్తుంది, నా దగ్గరికి రావటం మరే నువ్వు జడ పదార్థం. ఇక్కడ ఈ మాటలు ఎందుకండి? ఆ పిల్లని ఆనందించడానికి మన దగ్గరికి రావాలా, మన ఒళ్ళో కూర్చోవాలా, తుమ్మాలా, దగ్గాలా? అవసరం లేదు. దూరం నుంచి చూస్తే అన్నీ అందంగానే ఉంటాయి, దగ్గరికి రావాలంటేనే ప్రమాదం. అంతగా దగ్గరికి వచ్చింది అప్పుడు ద్వేషించొద్దు. హాయిగా తాతగారిగా నీ పని ఏదో నువ్వు చేయి, తుడవలసినవన్నీ తుడిచేయి, ఇవ్వవలసినవన్నీ ఇచ్చేయి, 2 ఎకరాలు ఉంటే దాని పేరు రాసి, అది ప్రేమ. అంతే. వచ్చింది చేసాం, రాలేదు మానేశాం. ఇదేనండి వచ్చినా మేలు, రానిచో బాధలేదు. దారపురీలే, దారం అయిపోయాం మనం, ఇలా పొడుగ్గా సాగిపోతాం అంతే. దానికి వెడల్పు లేదు, ఎత్తు లేదు. ఇదే అప్రమేయం అంటే. ఊరికే అప్రమేయం అప్రమేయం స్తోత్రాలు చదువుకోవడం కాదు, అప్రమేయం. మన ప్రమేయం వద్దు, మామూలు భాష. మన ప్రమేయం, నా ప్రమేయం ఏం లేదంటాం కదా, మన ప్రమేయం వద్దు, జరిగేది జరగని. ఏదైనా అత్యవసరం ఉంటే చెబుతాం. తేజోమయం సగుణ నిర్గుణం అద్వితీయం, రెండవది లేదు దీనికి. ఇంకా ఆనందకందం అపరాజితం అప్రమేయం. ఎప్పుడు ఆత్మ శివుడు ఆనందకందం. ఇందాక చెప్పిన చంద్రుడు దుంపే అలా ఉంటే ఆనందపు దుంపలా ఉంటాడు, ఎప్పుడు ఆనందాన్నే ప్రసవిస్తాడు. ఆనందాదేవ భూతాని జాయంతే, ఆనందాద్యేవ భూతాని జాయంతే. ఆనందం నుంచే పుడుతున్నాయి జీవులన్నీ, ఆనందంతోనే పెరుగుతున్నాయి, ఆనందంలోనే లీనమవుతున్నాయి. ఆనంద స్వరూపమే శివుడు, చిదానంద రూప. అందుకని ఆయన్ని ప్రార్థించాలంటే మరి అంతా ఆయన అపురూపంగానే ఉన్నాడు, ఈయనతో ప్రార్థించాలి. వాగాత్మకం, మాటలు తప్పితే వేరే ఏమున్నాయండి? ఏదో రకంగా మన మనస్సు లగ్నం కావాలి కదా. అందుకనే 2 గంటలు బట్టి ఈ స్తోత్రాన్ని చెప్పుకుంటున్నా. ఇంకేం చెయ్యలేం కాబట్టి, వేరే ఏం చెయ్యలేం. ఆయనలాగా మనం వ్యాపించలేం కదా. వాగాత్మకం, సకల నిష్కళం. వాక్కులో 2 రకాలు ఉంటాయి, సకళం, నిష్కళం. పూర్తిగా పంచాక్షర జపాన నమశివాయ అనేది స్పష్టంగా మన మనస్సు గోచరించేలాగా చేసేటప్పుడు సకళం. అది దాటి దాని ధ్వని మీదకి వెడితే అది నిష్కళం. అక్కడ నాద బిందు కళాత్మిక అంటారు. అక్కడ అమ్మవారు ఉంటుంది సాక్షాత్తు. ఈ దశరూపాల్లో ఉండే అమ్మవారు అక్కడ శక్తి రూపంలో సాక్షాత్కరిస్తుంది. అందుకని అద్వితీయం అప్రమేయం ఆత్మరూపం అంటారు. ఇప్పుడు అటువంటి ఆత్మతత్వం అర్థం కావాలంటే ఏం చేయాలో 2 శ్లోకాల్లో చెప్పి విరమిస్తున్నారు. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం, పాపే మతిం చ పాపే రతిం చ పాపే మతిం చ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఆశాం విహాయ, ఆ శివుడు మనకు దొరకాలంటే ఆశలని విడిచిపెట్టాలి. ఆశ అంటే కోరికే. కోరికలు ఉంటాయి, తప్పు లేదు. కోరికలు క్రోటల మొక్కలు లాంటివి, అప్పుడప్పుడు కత్తిరిస్తేనే అందంగా ఉంటాయి, లేకపోతే ఇలా అడ్డంగా పెరిగిపోయి లోపల పాములు చేరతాయి.
కోరికలు పెరిగినప్పుడల్లా దంపతులు కూర్చొని పెద్ద కత్తిరి ఒకటి అడ్డ కత్తిరి పట్టుకుని కత్తిరి వేసేయాలి. ఇప్పుడు ఇది అవసరమా, ఇప్పుడు ఇది అవసరమా, ఇప్పుడు ఇది అవసరమా అని వెయ్యాలి. అవసరమే, ఎందుకంటే తోడేళ్ళు ఇంటో ఉంది, మేనల్డ్ ఇంటో ఉంది, అంతకంటే అవసరమేం లేదు ఇక్కడ. ఇదే కంపారిజన్, ఇదే జీవితాలను నాశనం చేస్తుంది. మనకు అవసరం లేనప్పుడు మనకెందుకండి తోడేళ్ళు ఇంటో ఉంటే? వాడి క్యాన్సర్ ఉంది, మనకుందా? నాకు అర్థం కాదు. అది పోల్చుకోరే. వాళ్ళ ఇంట్లో ఉన్న సంపదలన్నీ మన ఇంట్లో ఉండాలా? వాళ్ళ ఇంట్లో ఉండే గొడవలు మన ఇంట్లో లేవుగా, వాళ్ళ ఇంట్లో ఉండే రోగాలు మన ఇంట్లో లేవుగా, అది ఎందుకు పోల్చుకోరు? అప్పుడు సుఖంగా ఉంటాం. ఇదే ఆశాం విహాయ, ఆశలు విడిచిపెట్టాల్సిందే, మొహమాటమే లేదు. ఉన్న ఇంట్లో ఉన్నాం, ఇక్కడ ఇంత అందమైన ఇళ్లలో ఉన్నారు, ఇంతకంటే ఏం కావాలి మీకు? ఇంకా ఏదో కోరుకోండి. ఇంకా మై హోమ్ పూజ ఇంకా బాగుంది, స్వర్గంలో అపార్ట్మెంట్లు ఇంకా బాగుంటాయి ఇళ్ళు, ఇంకా బాగుంది, ఇంకా బాగుంది అంటే అర్థం. ఇప్పుడు ఈ బాగుండడం మనుషులు, వస్తువులకు కాదని మనుషులకు కూడా వచ్చింది అదవ దరిద్రం. వాడెవడో బాగున్నాడు, అదెవరితో బాగుంది, అది కూడా మారింది ఇప్పుడు. ఎందుకు వస్తుంది ఇదంతా? ఆశ, దురాశ. అది విడిచిపెడితే కానీ భగవంతుడు దొరకడు. అది విడిచిపెట్టాం మనం. 10 రోజులు జరుపుతాం, 10 నెలలు జరుపుతాం పండుగలు, ఆశలు విడిచిపెట్టాం. ఆశ తీరాలంటే ఏం చేయాలని మమ్మల్ని అడుగుతారు ఇక్కడ. మేము కూడా చెడిపోయేలాగా. అసలు వద్దని చెబుతోంది వేదాంతం అంతా. తీరాలంటే ఏం చేయాలి? తీరద్దు అసలు కోరికే వద్దు. గుళ్ళోకి వెళితే కోరికలు తీరడం ఏంటంటే అర్థం లేనమాట. గుళ్ళోకి వెళ్ళేది కోరికలు రద్దు చేసుకోవడానికమ్మా. నన్ను నమ్మితే నమ్మడం లేదు. ఒకసారి గుళ్ళోకి వెళ్ళామంటే ఒక కోరిక రద్దు అయిపోవాలి, తీరడం కాదు ఇక్కడ. నీకు ఇంకా కోరికలు ఉన్నాయంటే నువ్వు గుళ్ళోకి వెళ్ళడం కంటే వల్లకట్లోకి వెళ్ళడం మంచిది. ఎన్నిసార్లు వెళ్ళినా ఇదే గోలా, అదేదో పైకి ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఒకటి, నాకు తీరింది మీరు వెళ్ళండి అని. అందుకే వ్యవస్థ ఎన్ని దేవాలయాలు ఉన్నా, ఎంత అర్చన జరిగినా మనుషులు బాగుపడడం లేదండి. అధర్మం అలాగే ఉంది. ఆశని విడిచిపెట్టట్లేదు మనం. పాపే మతిం ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం. ఆశలు ఉన్నాయి కాబట్టి అవి తీరలేదు కాబట్టి, తీరకపోయిన కారణం ఎవరో వాళ్ళని నిందిస్తున్నాం. ఆ పరనిందను వదులుకో. ఆశ లేకపోతే దాని పని లేదు. పాపే మతిం పాపే మతిం చ సునివార్య. పాపకార్యాల మీదకి మనస్సు పెడుతుంటే నేను మొదట్లో చెప్పినట్టే ఆగండి, ఆలోచించండి. కాసేపు 1 గంట ఆగు, 2 గంటలు ఆగు. ఎవడో పిలిచాడు, బాబు డ్రింక్ పార్టీ రమ్మనమని. ఆగు, మధ్యాహ్నం వస్తానని చెప్పు, సాయంత్రం వస్తాను. ఏదైనా సత్యనారాయణ వ్రతమా పరిగెట్టడానికి? వాడు ఏమన్నా అనుకుంటే, వాడేమన్నా దేవేంద్రుడా అనుకుంటే ఏంటట? వాడితో బంధం తెగిపోని. తల్లి తండ్రి బంధం లేదు కానీ ఈ గొట్టంగాడు ఎక్కువేడు. దీనికి మనం ప్రాధాన్యం ఇస్తున్నాం, చెడిపోతుంది. ఇవాళ తాగుడు కూడా లేదమ్మా, డ్రగ్స్ వచ్చి పడ్డాయి మన ప్రాణానికి. పిల్లల్ని బయటికి పంపకుండా ఉండలేం, పంపాక నమ్మలేం. మనస్సు నిగ్రహం లేదని వాడు పిలిస్తే విడిపోవడమేనా? వాడు దెబ్బతిన్నాయి మాట్లాడడం మానయని మరీ మంచిది, జపం చేసుకుంటూ కూర్చుంటాం. ఆత్మనిష్ట ఉన్నవాడికి స్నేహాలతో పనే లేదు ఇక్కడ. పాపే రతించ శునివార్య. పాపకార్యం చేయాలని అనిపిస్తున్నప్పుడు నొక్కు మూతి ముక్కు కట్టేసుకో, నువ్వే తాళం వేసుకో, వదిలేసి అక్కడ ఏదో రకంగా చేయి, బలవంతంగానైనా పర్వాలేదు. అప్పుడు మనస్సమాధం ఆదాయ హృత్కమల మధ్య గతం పరేశం. అప్పుడు భగవంతుడిని హృత్కమల మధ్య గతం, నీ హృదయం అనే పద్మం మధ్యలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఆదాయ బలవంతంగానైనా లాక్కురా. మనస్సు వెనకపోయినా సరే ఆ మనస్సు మీదే దృష్టి పెడితే లొంగిపోతుంది. మనస్సు పెద్ద దొంగ. యోగ వాసిష్ఠంలో చెబుతారు దానికి, నువ్వు చూస్తే ఆగిపోతుంది, చూడకపోతే పనిచేస్తుంది అన్నాడు. అప్రేక్షితాతు స్ఫురతి ప్రేక్షితాతు వినశ్యతి. ఇది మనస్తత్వం. ఇది మనస్తత్వవేత్తలు చెప్పలేరు ఈ మాట, వేదాంతులు మాత్రమే చెప్పగలరు. అప్రేక్షితాతు స్ఫురతి ప్రేక్షితాతు వినశ్యతి. నువ్వు చూడు, మనస్సుని గమనించు, ఆగిపోతుంది. మీ మనస్సుని మీరు గమనించండి, అదే జపం, ఇంకేం వద్దు. మనం ఎక్కడ ఆలోచిస్తుందో ఆలోచనని గమనించండి. ఆలోచన ఉండదమ్మా, త్రిలోచనుడు ఉంటాడు వెంటనే. ఆలోచన ఆగిపోయిన స్థితి త్రిలోచన సాక్షాత్కారం. ఆలోచన ఆగిపోతే అంతా ఒకటే. ఆలోచనే మనల్ని ఇతరుల నుంచి వేరు చేసింది. ఆలోచన లేకపోతే అంతా ఒకటే. ఆలోచన భౌతికంగా అభివృద్ధికి కారణం కావచ్చు, ఆలోచన ఆధ్యాత్మికంగా సర్వనాశనానికి కారణం. ఆలోచన ఆగిపోతేనే దేవుడు అర్థమవుతాడు. భౌతికం వేరు. ఇది కావాలంటే అది రాదు, అది కావాలంటే ఇది రాదు. ఆలోచన ఆగాలంటే దాన్ని మనమే మళ్ళించాలి, తప్పదండి.
అందుకని మనస్సును సమాధి స్థితిలోకి తీసుకెళ్ళి ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం, పరమాత్ముడైనటువంటి వారణాసీపతి శివుణ్ణి నీ మనస్సులోకి ఆహ్వానించవయ్యా. అప్పుడు ఎలా ఉంటుందయ్యా? రాగాది దోషరహితం స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. రాగాది దోషరహితం, పరమేశ్వరుల్లో రాగం ద్వేషం అనేవి లేవు. అందుకే మీరు శివుణ్ణి గమనించండి, మిగిలిన దేవతల కంటే రాక్షసులకు కూడా వరాలు ఇచ్చాడు. విష్ణుమూర్తి ఇవ్వలేదు, బ్రహ్మదేవుడు ఇచ్చాడు వరాలు, శివుడు ఇచ్చాడు, భస్మాసురుడికి ఇచ్చి ఈయన మీదకి తెచ్చుకున్నాడు. ఆయనకి రాగద్వేష, వాడు తపస్సు చేశాడు, వరం ఇయ్యాలి కదా, అలా రాజ్యాంగంలో ఉంది కదా అంటాడు. అంత అమాయకపు దేవుడు, పూర్తి అమాయకపు దేవుడు అంటే బోళాశంకరుడు. ఈయనే మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్ ఇన్ హిందూ సొసైటీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం. ఆయన ఎవరికి కనపడ్డు, ఏ వరం ఇయ్యడు. ఒకవేళ ఇస్తే అది వరమో శపమో ఆయనకి తెలియదు, వీడికి తెలియదు. మోస్ట్ డిప్లొమాటిక్. అంటే భగవంతుడి నుంచి ఆ డిప్లొమసీ నేర్చుకోవాలి, ఇది అమాయకత్వం నేర్చుకోవాలి. ఈ రెండు ఉంటాయి, అవసరాన్ని బట్టి ప్రయోగించాలి. పసిపిల్లల దగ్గర మనం అమాయకులుగానే ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర మనం అమాయకులుగానే ఉండాలి. కానీ అప్పడిగే వాడి దగ్గర వెంకటేశ్వర స్వామిలాగే ఉండాలి. ఆయన కుబేరుడి దగ్గర అప్పు చేశాడు, చచ్చినా తీర్చలేదు, వడ్డీ కడుతున్నాడు, అంతే పా అన్నాడు ఆయన. కానీ ఎంత దయామయుడు అండి, కుశేలుణ్ణి ఐశ్వర్యవంతులను చేసింది ఆయనే కదా కృష్ణావతారంలో. అంటే భగవంతుడు దృష్టి ఏమిటి? పేదవాళ్ళని పెద్దవాళ్ళని చేయాలి, పెద్దవాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని ఎగ్గొట్టి బారాయని చెప్పాడు. వాడికి బోళ్ళు ఉన్నాయి ఏంటట. ఇది డిప్లొమసీ. శివుడు ఎలా చేయడు, ఎంత అమాయకుడు అంటే భస్మాసురుడికి వరం ఇచ్చి వాడు వాచ్మ్యాన్ కింద ఉండమంటే అక్కడ కూర్చున్నాడు ఎక్కడంతే. దానికోసం కుష్ఠుడితో యుద్ధం చేశాడు. ఈ అమాయకత్వం మనకు ఒక రకంగా రక్షణ. ఆయన ఏమడిగినా ఇస్తాడు. అందుకే రాగద్వేషాలు లేవు ఆయనకి. స్వజనానురాగం, ఆయనకి స్వజనులు ఎవరు ఉంటే రాగద్వేషాలు లేనివాళ్ళే. నా అలాగే ఎవరు అమాయకంగా ఉంటారో, బోళాశంకరుల్లో ఉంటారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని మనం కొన్ని సందర్భాల్లోనే అలాగే రాగద్వేషాలు లేకుండా ఉండలేమా? అస్తమాను డిప్లొమసీ అవసరమా? అందులోనే మసి ఉందా? మసి మనకెందుకు? అవసరమైన చోట డిప్లొమసీ ఉపయోగిస్తాం, లేని చోట అక్కర్లేదు. వైరాగ్య శాంతి నిలయం, శివుడెప్పుడు కైలాసంలో ఉండి సొంత ఇల్లు కూడా లేకుండా ఆయన ఏనుగు తోలు కట్టుకుని బూడిద పోసుకుని పరమ వైరాగ్యంతో ఉంటాడు కాబట్టే శాంతిగా ఉంటాడు. అంచేత నాకు అక్కర్లేదు అనుకుంటే శాంతి అండి, నాకు కావాలి అనుకుంటే అశాంతి. మీరు నిర్ణయించుకోండి ఖచ్చితంగా. నేను చివరిగా చెప్పే మాట అదే. నాకు అక్కర్లేదు అనుకుంటే శాంతి, నాకు కావాలి అనుకుంటే అశాంతి. ఉన్నది ఏదో చాలు, ఇంకక్కర్ల అవైరాగ్యం. నేను మొత్తం వదిలేయమని కాదు, ఉన్నది చాలు. మాధుర్య ధైర్య సుభగం. అప్పుడు జీవితం ఎంత గొప్పగా ఉంటుందంటే, ధైర్యం మనకి మకరందంలాగా మన జీవితంలో ప్రవేశించి గరళాభిరామం, విషం తాగినా సరే మనం ఏమీ కాని పరమశివ స్థితిని మనం చేరుకుంటాం ఖచ్చితంగా. ఆ మాధుర్య ధైర్య సుభగం, మాధుర్యం ధైర్యం ఉండి విషం తాగినా సరే సుఖంగా ఉండగలిగే స్థితి రావాలంటే శివలక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి. వారాణసీపురపతే స్తవనం శివస్య వ్యాసోక్తమష్టకమిదం పఠతే మనుష్య విద్యాం శ్రియం విపుల సౌఖ్యం అనంతకీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షక. దీన్ని ఫలశ్రుతి అంటారు. నేనంటే ఫలశ్రుతిని తిరగేయమని చెబుతా. శృతి ఫలం. ఇది మీరు ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చుని నిలబడి వినడమే ఫలం. ఇంకా ఏ ఫలాలు ఆశించకండి, ప్రశాంతంగా ఉంటారు. చెప్పడం నాకు ఫలం, వినడం మీకు ఫలం. కానీ మనం ఆశించకపోయినా పరమశివుడు ఇస్తాడు. ఏమిస్తాడు? ఈ అష్టకం చెప్పిన వాళ్ళకి, విన్న వాళ్ళకు కూడా విద్యాం, మంచి విద్య, చదువు, తెలివితేటలు ఇస్తాడు. శ్రియం, సంపదలు ఇస్తాడు. విపులం చ సౌఖ్యం, ఎప్పుడూ నిలిచి ఉండేటువంటి సుఖభోగాలు ఇస్తాడు. అనంత కీర్తిం, ఫేమస్ 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 అంట, అది కూడా ఇస్తాడు. అది దానికోసమే కదా పిచ్చి పిచ్చి రీల్స్ అన్నీ చేసి ప్రాణాలు తీసుకుంటున్నారు. అది కూడా ఇస్తాడు, మంచిగానే ఇస్తాడు.
విద్యాం శ్రియం విపుల సౌఖ్యం అనంత కీర్తిం సంప్రాప్య. అవన్నీ పొందగానే సరిపోలేదు, అసలైంది వేరే ఉంది. దేహ విలయే, మరణ సమయం వచ్చినప్పుడు ఈ దేహం తనంతట తాను పండుటాకు రాలిపోయినట్టుగా రాలిపోతే లభతేజ మోక్షం, తనలో కలిపేసుకుని మనకి ఆనందదాయకమైన మోక్షాన్ని కూడా ఇస్తాడు. అంటే ఈ జీవితము బాగుంటుంది, పరజీవితము బాగుంటుంది. ఇక్కడ నువ్వు దేన్ని వదులుకోవలసిన అవసరం లేదు. అష్టకం అంత గొప్పది. దానికోసం కష్టపడి నేను 2.5 గంటల పైగా సమయం వెచ్చించి చెప్పానండి. ఎందుకంటే ఇన్ని వేల మంది వింటున్నారు. ఈ జీవుడి ఆశ ఒక్కటే, 10% మందిలో మనస్సులో మంచి మార్పు వచ్చినా చాలు. 90% నేను ఆశించట్లా. 10% మారినా చాలు, నా కష్టం ఫలించినట్టే. అంచేత ఈ అష్టకం ద్వారా మీకు అందరికీ ఏ రకంగా బతికినంతకాలం ఉండడానికి ధైర్యాన్ని, మరణించే సమయంలో సంతోషాన్ని, రెండింటినీ జీవితం అంతా ప్రశాంతిని నేను ప్రసాదించగలిగిన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. ఇప్పుడు శ్రీ వెంకటేష్ గారు, మన ప్రెసిడెంట్ గారు అయిన విజయరామరాజు గారు, మరియు సెక్రటరీ గారు శేషగిరిరావు గారు, శేఖర్ గారు, విఠల్ గారు, రవీంద్రనాథ్ పి, కేవీఎస్ఎన్ శాస్త్రి గారు, శేషగిరిరావు గారు, వీరందరూ కలిసి సెలవు కప్పి సత్కరించవలసినదిగా కోరుచున్నాం. అందరూ కరతాళ ధ్వనులతో వారికి మన గౌరవాన్ని తెలియచేద్దాం. ఇంతవరకు మనందరికీ అద్భుతంగా శ్రీ విశ్వనాథాష్టక ప్రవచనాన్ని అందించినందుకు మన అందరి తరఫున శిరస్సు వంచి శతసహస్ర వందనములు గురువు గారికి తెలియజేస్తున్నాం. ఇక చివరిగా భక్తి శ్రద్ధలతో గురువుగారు చెప్పిన ప్రవచనామృతాన్ని విని నియమ నిబంధనలు పాటించినందుకు ఎంసీ నుంచి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరిపినందుకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మన మేనేజ్మెంట్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.